నువ్వు చెప్పావని నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. ప్రియా చెప్పింది కరెక్టే. అప్పుడే ఇదేదో నోట్ ప్రిపేర్ చేస్తుంది. ఇది ఎలా రాజకీయం చేసి నన్ను చీట్ చేసిందో అలాగే దీన్ని ట్యాకిల్ చేసి దీని ఎత్తులేంటో తెలుసుకోవాలి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? గుండమ్మ. వీరి వీరి గుమ్మడి పండు వీరి గుర్తు ఏమి? గుమ్మడికాయ్. గుండమ్మ గుమ్మడికాయ, గుండమ్మ గుమ్మడికాయ, గుండమ్మ గుమ్మడికాయ, గుండమ్మ గుమ్మడికాయ. మరీ అంత వెటకారం చేయక్కర్లేదు. వెటకారం ఏముంది? నీ ఎన్నికల గుర్తు గుమ్మడికాయ కదా. నేనేం అడగలేదు, ఆ గుర్తు వాళ్లే ఇచ్చారు. వాళ్ళు తెలివైనోళ్లే, అందుకే సరిగ్గా నీకు సరిపోయే గుర్తునే ఇచ్చారు. ఇదిగో, నువ్వు ప్రచారం కూడా చేయక్కర్లేదే. అసలు పోస్టర్లో నీ ఫోటో కూడా వేయక్కర్లేదు. ఆ గుమ్మడికాయని చూస్తే చాలు, ఆటోమేటిక్గా నువ్వే గుర్తొస్తావు. నిజమేనండి, గుమ్మడికాయని చూస్తే నేనే గుర్తుకొస్తాను. కాబట్టి నేను ప్రచారం మొదలు పెట్టకుండానే ఊరి జనం ఆలోచనల్లోకి వెళ్ళిపోయినట్టే కదండి. ఫ్రీ పబ్లిసిటీ. మరీ అంత స్పోర్టివ్గా తీసుకోకు. అవతల నీకు పోటీ ఇస్తుంది మా అమ్మ. ఆవిడ గుర్తుంటో తెలుసా? శంఖం అంటే పాజిటివ్ వైబ్రేషన్. దాని ముందు నువ్వేంటి, ఎవరైనా ఓడిపోవాల్సిందే. అవును, ఇందాక నుంచి తెగ బరికేస్తున్నావు ఏంటది? మీకెందుకు? ఏ చూపించవా? చూపిస్తాను, మీరు నా పార్టీ అయితే. ఇంతకీ మీరు మీ అమ్మ పార్టీయా నా పార్టీయా? రామ్గఢ్ ఆల్వేస్ అమ్మ పార్టీయే. అపోజిషన్ పార్టీ వాళ్ళైన మీకు నా మేనిఫెస్టోతో పనేంటి? అంటే అది మేనిఫెస్టోనా? తెలంగాణ పోయిందంటే నువ్వు పోటీ చేస్తుంది ప్రైమ్ మినిస్టర్ పోస్టుకి కాదు, సర్పంచ్ పదవికి. అయితే మాత్రం నా ఊరి ప్రజలకి నేనేం చేద్దామనుకుంటున్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం తప్ప? నువ్వేం రాసుంటావు నేను చెప్పనా? ఊళ్ళో లేడీస్ అందరికీ ఫ్రీగా జాకెట్లు కుట్టిస్తాను. నువ్వు చెప్పావని నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. ఆగు లక్ష్మి, ఆ నైవేద్యం నువ్వు తినకు. నేను తప్పకుండా తినాలి. ఆ నైవేద్యం తింటే నువ్వు బతుకో లక్ష్మి. అది అది నైవేద్యం కాదు, విషం. నిన్ను చంపాలని ఈ ధనుష్ దాంట్లో విషం కలిపాడు. ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి? పాలలో ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. గదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసిన. ఖచ్చితంగా అది విషమే అయ్యి ఉంటుంది. చెప్పవే.
హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లో. ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గర ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను, అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానికి ఆ విషయం గుర్తుపెట్టుకోలే. ధనుష్, నువ్వు ఒక ఫినిష్. నందిక, నందిక, తలుపుతి. ఏం జరుగుతోంది లోపల? నందిక, నేను చచ్చిపోతున్నాను. నందిక, ధనుష్ నన్ను లోపల పెట్టి తాళం వేసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను కాపాడండి నానమ్మ. మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా.